ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గత క్లాస్లోన మీకు సూర్దాస్ గురించి చెప్పాను. ఈరోజు కబీర్ దాస్ మీరు చిన్న క్లాసులో విని ఉంటారు. కాల్ కరేసో ఆజ్ కరేసో అబ్ పల్మే పర్లై హోయిగో బహురీ కరోగే కబ్ అని నిందక్ నీరే రాఖియే ఆంగన్ కుటీ ఛబాయ్, అది జాతిన పూచో సాధుకి పూచ్ లీజియే జ్ఞాన్, అలా ఎన్నో పాఠాలు దోహాలు మీరు చదివి ఉంటారు కబీర్ గురించి. కబీర్ ఒక విధవరాలు బ్రాహ్మణి ద్వారా జన్మించాడు. తర్వాత ఆమె పరువు పోతుందని ఒక చెరువులో వదిలేస్తుంది. ఆ కబీర్ని నీరు నీమా అని ఒక ముసల్మాన్ దంపతులు ఆ అబ్బాయిని పెంచి పెద్ద చేస్తారనమాట. అంటే హిందూ ఇంట్లో పుట్టి ముస్లిం ఇంట్లో పెరిగాడు. కబీర్ భక్తికాల్లో మనకి రెండో యుగం ఉంది. భక్తికాల్ 1300 నుంచి 1700. నేను సూర్దాస్ కూడా అది చెప్పాను కదా. అయితే భక్తికాల్ని 2 భాగాల్లో విభజించారు: సగుణ భక్తి, నిర్గుణ భక్తి. సగుణలోన రామ్ భక్తి, కృష్ణ భక్తి చెప్పాను లాస్ట్ క్లాస్లో. అలాగా నిర్గుణ భక్తిలో, నిర్గుణ అంటే నిరాకార, ఆకారం లేని దేవుణ్ణి పూజించడం. ఇప్పుడు మూర్తి పెట్టుకోవడమో ఇంకేదో గుళ్ళకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి పెట్టి పూజించడం, అది ఆకారం ఉన్న అది. కానీ ఇది కబీర్ దాస్ పూజించింది నిర్గుణ, నిరాకార, ఓన్లీ జ్ఞానంతోనే. అతని ఉపదేశం ఏంటంటే ప్రతి చోట దేవుడు ఉన్నాడు, రాళ్ళలో ఎక్కడ మూర్తిలో లేడు అని అతని ఉద్దేశం. ఆ రోజుల్లోన మీడియా లేదు, అందువల్ల ఏదైనా చెప్పాలంటే పాట రూపంగా, మాటల రూపంగా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి వాళ్ళ జ్ఞానాన్ని, ఉపదేశాన్ని ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా కబీర్ దాస్. అయితే ఈరోజు మనం నేర్చుకునేది కబీర్ దాస్ గురించి. నేను మీకు పెడుతున్నాను 2 పేజీలు. అది చదువుతూ మీకు క్లాస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎక్కడ మీకు రాకపోతే అది నాకు చెప్పండి. నేను మ్యాటర్ ఎక్కువ రాశాను. మీకు ఎంత ఇష్టం ఉంటే 10 మార్క్స్కి, యాక్చువల్లీ ఇది 10 మార్క్స్ ప్లస్ 5 మార్క్స్కి 2 క్వశ్చన్స్ వస్తాయి. 5 మార్క్స్ అయితే తక్కువ రాస్తారు, 10 మార్క్స్ అయితే ఎక్కువ రాస్తారు. మీరు బాగా చదవండి. ఎక్కడెక్కడ మీకు ఇబ్బంది ఉంటే ఆ పాయింట్స్ మీరు విడిచిపెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీగా ఎక్కువ మ్యాటర్ రాశాను, మీకు ఎంత ఇష్టం అంత రాయండి. కానీ కబీర్ దాస్, సూర్దాస్ 2 పాఠాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. కబీర్ సాఖీ. కబీర్ దాస్ భక్తి కాల్ के निर्गुण शाखा के జ్ఞానమార్గి కవి हैं. కబీర్ దాస్ భక్తి కాల యుగంలో నిర్గుణ శాఖ యొక్క జ్ఞానాశ్రయి కవి. కబీర్ अपने समय के उच्च कोटि के संत और क्रांतिकारी कवि हैं. కబీర్ ఆ సమయంలో उच्च कोटि అని ఒక ముఖ్యమైన కవి, క్రాంతికారి, విప్లవకారి కవి. वे अपने विचारों को कविता के माध्यम से प्रचारित किया. वे पढ़े लिखे नहीं थे. విచారం అంటే ఆలోచనలు. వే అప్ని విచారంకు, అతని ఆలోచనలు కవితల ద్వారా ప్రజలకి చెప్పాడు. వే పढ़े लिखे नहीं थे, అతను చదువుకోలేదు. फिर भी साधुजनों की संगति और स्थान पर पर्यटन से कबीर को ज्ञानार्जन प्राप्त हुआ और उनके अनुभव में भी वृद्धि हुई. కానీ సాధువులు, సంతులతోని స్థాన్ అంటే ఒక్కొక్క చోట పర్యటన అంటే తిరగడం వల్ల అతనికి చాలా జ్ఞానాన్ని, అనుభవాల్ని సంపాదించుకున్నాడు. ఇది ఫస్ట్ పేరా. कबीर निराकार ईश्वर की उपासना करते थे. वे एक ही ईश्वर को मानते थे. కబీర్ నిరాకార్ అంటే ఆకారమైన ఈశ్వర్ని, ఉపాసన అంటే ప్రార్థన చేసేవారు, అంటే పూజించేవాళ్ళు. ఏక్ హీ ఈశ్వర్కు, ఒకే ఈశ్వర్ని అతను పూజించేవాళ్ళు. వే మూర్తి పూజ ఆదిసే घृणा करते थे. మూర్తి పూజలు అంటే అతనికి घृणा అంటే అసహ్యం. जाति पाति धर्म के बाह्य आडंबरों के विरोधी थे. कवि कहते हैं जाति न पूछो साधु की पूछ लीजिए ज्ञान. అంటే జాతి, పాతి, ధర్మ ఇవన్నీ ఉంటాయి కదా, బాహ్య ఆడంబరాలు, దీనికి అతను విరోధిగా ఉండేవాళ్ళు. అతను ఏమన్నాడంటే జాతిన పూచో సాధుకి, అంటే జాతి, సాధు అంటే ఎవరైనా గొప్ప వాళ్ళకి ఒక జాతిని మనము జ్ఞానవంతుల యొక్క జాతి, ధర్మాన్ని మనం అడగకూడదు. అతని జ్ఞానాన్నే మనం తెలుసుకొని అది ఫాలో అవ్వాలి. अर्थात साधु की जाति धर्म नहीं पूछना चाहिए, उसके ज्ञान को पूछना चाहिए. क्योंकि तलवार खरीदते समय तलवार की धार को देखते हैं, उसके ज्ञान को नहीं. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. తలవార్ అంటే కత్తి. ఖరీదే సమయం అంటే కొనేటప్పుడు కత్తి యొక్క మన దారిని చూస్తాం, దాని పదుని చూస్తాం. అది వర ఏ పాద కొద్ద మనకి అనవసరం. కత్తి యొక్క దారిని మనము చూడాలి. అదేవిధంగా సాధు యొక్క జ్ఞానాన్ని చూడాలి, కానీ
వాళ్ళ ఏ జాతి ధర్మం అది మనము అడగకూడదు, మనకు అనవసరం. कबीर हिंदू मुसलमान के बीच जो मतभेद है उसे मिटाना चाहते थे. కబీర్ హిందూ ముస్లిం, ఆ రోజుల్లో హిందూ ముస్లిమాన్ పరిపాలించే వాళ్ళు కదా, అందువలన వాళ్ళిద్దరి మధ్యన ఉన్న మతభేదాలని చెరపాలని అనుకున్నారు. వే రామ్ రహీం కో ఏక్ ఈశ్వర్ కే రూప్ మే దేఖ్నా చాహతే థే. రాముడు రహీముడు వీళ్ళందరినీ అందరికీ ఒక దేవుడే అని చెప్పడానికి ప్రయత్నించారు. कबीर अपनी कविता में साधु को सूप के समान होना चाहिए बताते हैं. जिस तरह सूपा अच्छी वस्तुओं को रखकर व्यर्थ वस्तुओं को उड़ा देती है, उसी तरह साधु या सज्जन अच्छाई ग्रहण करके बुराई को छोड़ देना चाहिए. ఒక కవితలో కబీర్ చెప్తారు, సాధువుకో సూప్ అంటే చాట. సాధువులు అయినా సజ్జనులైనా మంచి వాళ్ళు చాటలాగా ఉండాలి. చాట పని ఏంటి? అది మనం చెరిగేటప్పుడు మంచి వస్తువుని దాని దగ్గర ఉంచుకొని చెడు వస్తువుని అది విడిచిపెడుతుంది. అదేవిధంగా మంచి వ్యక్తులు మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టాలి. బురాయి అంటే చెడు, అచ్చాయి అంటే మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టాలి. చోడదేనా అంటే విడిచిపెట్టడం, ఉడాదేనా అంటే ఎగరవేయడం. कबीर मोक्ष प्राप्त करने का साधन भक्ति व निष्ठा बताया है. कबीर మోక్షం పొందాలంటే భక్తి మార్గము నిష్ఠ అవన్నీ ఉండాలి. उन्होंने मनुष्य के భాయిచారే ప్రేమకు बढ़ाना चाहते थे. మానవుల్లోన భాయిచారా అంటే ఒకే అన్నదమ్ముల్లా కలిసిమెలిసి అందరూ బ్రతకాలి. కబీర్ కా జన్మ కాశీ వారణాసి మే హువా. కాశీలో వారణాసిలో, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది, అక్కడ జన్మించారు. ఉనికి మృత్యు లగ్భగ్ 1518 మాన్తే थे. 1518లో మృత్యు అనుకుంటున్నారు. అంటే ఇవన్నీ డిస్ప్యూట్స్ అనమాట, కరెక్ట్గా ఎవరికి కూడా తెలియదు. ఉనికి ప్రముఖ రచన బీజక్ హై. ప్రముఖ రచన గ్రంథం బీజక్, जिसके 3 भाग है. దానిలో 3 భాగాలు ఉన్నాయి. సాకి सबद रामायणी. कबीर की भाषा सदुक्कड़ी అంటే సాధుల భాష. इसमें ब्रज राजस्थानी अवधी पंजाबी अरबी फारसी के शब्दों का मिलावट है. దీనిలోన బ్రజ్ భాష, రాజస్థానీ భాష, అవధి, పంజాబీ, అరబీ, ఫార్సీ ఇవన్నీ కూడా కలిసిమెలిసి అన్ని భాషల్ని అతను కల్పిస్తారు. కాబట్టి అతని భాషని సదుక్కడి భాష అంటారు. కొంతమంది కిచిడి అన్నీ కలిపి ఉండదాం కదా, కిచిడి భాష అని కూడా అంటారు. कबीर महान समाज सुधारक थे. अपनी कविता के माध्यम से जन साधारण को ईश्वर प्राप्ति का साधन का उपदेश देते हैं. అంటే ఒక సమాజాన్ని బాగు చేయాలనుకున్నారు. అతని కవితల ద్వారా ఉపదేశాలని జనసాధారణ ప్రజల్లో చెప్పడానికి ప్రయత్నించారు. స్వతంత్ర ప్రకృతికి తే అంటే స్వతంత్రంగా ఉండేవాళ్ళు, ఎవరి అధీనంలో ఉండాలని అనుకోలేదు. జో కనా హో వే నిడర్ కహ దేతే థే. నిర్భీకంగా, నిడర్ అంటే నిర్భీకంగా, భయం లేకుండా ఏది చెప్పాలని డైరెక్ట్గా చెప్పేవాళ్ళు. ఇస్లియే ఉనే వాణికా డిక్టేటర్ బి కాజాతా. అందువల్ల డిక్టేటర్ అంటే ఏది చెప్పాలని డైరెక్ట్ సటిక్గా చెప్పడము, ఒకరి దగ్గర భయపడకుండా ఉండడం అతని యొక్క లక్షణము. ఈ విధంగా ఈ పాఠం అంతా చక్కగా చదువుకోండి. మీకు ఎక్కడ రాకపోతే నాకు మళ్ళీ మెసేజ్ పెట్టండి.